very happy to be in India because I love India. I'm very happy to be in the Kumbh Mela. We came to a very pure place. I love Bindi. It's a good sign for the Indonesian. It's a good sign for the Indonesian. ఈ వీడియో మొత్తం చూసే సమయానికి ఈ భూమి మీద, ఈ భారత భూమి మీద మరియు సనాతన ధర్మంలో పుట్టినందుకు గర్వపడతారు. గూస్ బంప్స్ గ్యారంటీడ్. ప్రయాగ్రాజ్లో భక్తజన సందోహం. తొలి రోజు 1 కోటి మందికి పైగా పుణ్యస్నానాలు చేసుకున్నారు. అవును, ఈ కోట్ల మందిలో ఎందరు ఓసీలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, నువ్వు కమ్మనా, కాపువా, నాయుడువా, రావువా, రెడ్డివా, నీ కులం ఏంటి అని ఎవరైనా అడుగుతున్నారా? ఈ యూనిటీని దెబ్బతీయడానికి కాదు 3Ms మిషనరీస్, ముల్లాస్, మ్యాక్స్ ముల్లర్ ఫాలోవర్స్, కమ్యూనిక్రిస్టులు ప్రయత్నించేది. మన దేశంలో పుట్టి ఇక్కడే ఉంటూ సనాతన ధర్మాన్ని సమూలంగా పెకిలించేస్తా, నాశనం చేస్తా అంటాడు ఒకడు. హిందూ మతమంత దుర్మార్గమైనది లేదు అంటాడు ఇంకొకడు. కానీ విదేశాల్లో పుట్టి కూడా మన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని మహాకుంభమేళాకి రావడమే కాదు, ఎంత చక్కగా కాలభైరవాష్టకం చెప్తున్నారో చూడండి. దేవరాజ సేవ్యమాన పావనంగ్రి పంకజం వ్యాలయజ్ఞ సూత్రమిందు శేఖరం కృపాకరం నారదాది యోగి వృంద వందితం దిగంబరం కాశికాపురాదినాథ కాల భైరవం భజే భానుకోటి భాస్వరం భవబ్దితారకం పరం నీలకందమెప్సిదర్థదాయకం త్రిలోచనం కాలకాలమంబుజక్షమక్షశోరమక్షరం హర హర మహాదేవ్. వీళ్ళు వచ్చింది ఇటలీ నుండి. ఈవిడ అమెరికా నుండి వచ్చారు. తాను పొందిన అనుభూతి గురించి పంచుకుంటూ ఏడ్చేశారు సంతోషంతో. ఇక్కడ ఈ సమయానికి నేను ఉండడం ఒక అద్భుతమైన అనుభవం అని చెప్తున్నారు. I'm gonna cry. It's amazing. It's amazing to be here. God's mercy. 15 లక్షల మంది విదేశీయులు వచ్చారు. మన దేశం, మన ధర్మం గొప్పతనం మన వాళ్ళు చెప్తే కాదు, విదేశాల నుండి వచ్చి ఇదిరా ఈ భూమి గొప్పతనం, ఇదిరా మీ ధర్మం యొక్క గొప్పతనం అని చెప్తే ఆ కిక్కే వేరు కదా. ఈవిడెవరో తెలుసా? లారెన్ పావెల్ జాబ్స్, స్టీవ్ జాబ్స్ భార్య. ప్రపంచంలోనే ధనవంతుల్లో ఒకరు ఈవిడ కుంభుకి వచ్చారు. కేవలం కుంభమేళాలో పాల్గొనడానికి కోసం మాత్రమే కాదు, కల్పవాసం అనే ప్రాచీన ఆధ్యాత్మిక విధానాన్ని అనుసరించడానికి మహాకుంభమేళాలో పాల్గొనబోతున్నారు. కల్పవాసం అనేది సాంప్రదాయ ఆధ్యాత్మిక పద్ధతి. ఇందులో పాల్గొనేవారు సాంప్రదాయ బట్టలు ధరించి అన్ని సౌకర్యాలను విడిచిపెట్టి గంగా, యమున మరియు సరస్వతి నదుల సంగమం వద్ద నివసిస్తారు. ఒక సాధ్విలా జీవనాన్ని గడుపుతారు. రిచెస్ట్ లేడీ వచ్చి ఇక్కడ ఇవన్నీ ఎందుకు చేస్తున్నారు? ఈ సమయంలో భక్తులు ప్రతిరోజు పుణ్యస్నానాలు, ఆధ్యాత్మిక ఉపన్యాసాలు వినడం, భజనలు చేయడం వంటి ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఈ విధానం శరీర మరియు మనస్సును శుద్ధి చేయడానికి సంకేతంగా పరిగణించబడుతుంది. ఇది సనాతన ధర్మం. ఈయన బ్రెజిల్ నుండి వచ్చాడు. నీరు చల్లగా ఉన్నాయి, ఆ దేవుడు ఉన్న నా హృదయం వెచ్చగా ఉంది అని అంటున్నాడు. మోక్షం కావాలి నాకు, మోక్షం కోసం వచ్చాను అన్నాడు. ప్రపంచానికే భారత్ ఆధ్యాత్మిక గురువు అని అన్నాడు. వారణాసికి వెళ్ళి కుంభకు వచ్చాను అని, మొదటిసారి భారతదేశం వచ్చాను అని చెప్పుకొచ్చాడు. I feel amazing. The water is cold but the heart is warm. జై శ్రీరామ్. చివరిలో జై శ్రీరామ్ అన్నాడు కదా, అది వింటే మనకు ఒక రకమైన అనుభూతి కలుగుతుంది. మీకు కలిగిందా? అందరూ వెకేషన్స్ కోసం ఎక్కడెక్కడికో వెళ్తారు, మన దేశం వదిలేసి వెళ్తాము. కానీ ఒక ఆధ్యాత్మిక ప్రయాణం కోసం వీళ్ళంతా మన దేశంకి వస్తున్నారు. ఈవిడ రష్యా నుండి వచ్చారు. ఈ దేశం యొక్క బలం ఈ దేశపు మనుషులు అని అన్నారు. మేరా భారత్ మహాన్ అని అన్నారు. నమస్తే, నమస్కార్, హలో, క్రిస్టినా ఇస్ హియర్, ఆప్ कैसे हो? మేరా భారత్ మహాన్. కానీ ఈ దేశంలోనే ఉంటూ భారత్ మాతాకి జై అని మేము అనము, మాకు మా మజబే ఇంపార్టెంట్, ఈ దేశం కాదు అని అనేవాళ్ళు మన దేశంలోనే ఉన్నారు. ఇలా విదేశాల నుండి వచ్చి మన దేశాన్ని, ధర్మం యొక్క గొప్పతనం తిరిగి మనకే వచ్చి ఇదిరా మీ ధర్మం అని చెప్తుంటే, మన దేశంలోనే ఉండే కొందరు ఇలా కుంభ్ మేళాకి వెళ్లే ట్రైన్ల మీద రాళ్ల దాడి చేస్తున్నారు. గుజరాత్ నుండి ప్రయాగ్రాజ్ బయలుదేరిన రైలు మీద ఇలా దాడి చేశారు. మహారాష్ట్ర నుండి బయలుదేరిన రైలు పైన కూడా రాళ్ల దాడి చేశారు.
ట్రైన్లో అద్దం ఎలా పగిలిందో చూపిస్తున్నారు చూడండి. మాకు రక్షణ కల్పించండి అని వీడియోలు చేసి పెడుతున్నారు. గుజరాత్లో గోద్రాలో ఒకప్పుడు మీకు రైలు బోగీల నుండి బయటికి రాకుండా సజీవ దహనం చేసిన దృశ్యాలు గుర్తున్నాయా? దానిని ప్రజలకి తెలియకుండా మీరే చాలా జాగ్రత్త పడింది, అమ్ముడుపోయింది, భూస్థాపితం చేసింది తెలిసిందే. ఇప్పుడు ఈ రాళ్ల దాడి గురించి ఏ ఒక్కడు ఏ మీడియా ఛానళ్ళు చూపించరు, మాట్లాడరు. అప్పుడు ఎలా నిజాన్ని తొక్కేశారు, ఎలా అమ్ముడుపోయారో జీ5లో సబర్మతి రిపోర్ట్ మూవీ ఉంది, దాంట్లో అంతా చూపించారు. ఒకసారి చూడండి. మన దేవుడిని సాతాను అని, విగ్రహాలను పూజించొద్దని, విగ్రహారాధికుల మీద దాడులు చేయండి, విగ్రహాలు ధ్వంసం చేయండి అని చెప్తుంది ఒక మతం. అందరూ పాపులు, మతం మారండి అని చెప్తుంది అదే మతం. ఓలాని నమ్మని వారు కాఫిళ్ళు అని, కాఫిళ్ళని లేకుండా చేస్తే స్వర్గానికి పోతారు, అక్కడ మీకు 72 కన్యలు లభిస్తారు అని అంటుంది ఇంకో వర్గం. ఇలా చెప్పదు నా సనాతన ధర్మం. ఎవరికి వారు ఆధ్యాత్మిక అనుభూతి పొంది, జ్ఞానాన్ని పొంది, సనాతన ధర్మం యొక్క గొప్పతనం తెలుసుకొని ఆలింగనం చేసుకుంటారు. అదే ఈ రోజున మహాకుంభ్లో చూస్తున్నాం. ఇదంతా చూస్తూ మన దేశంలోనే ఉండే వామపక్ష కమ్యూనిస్ట్ కాంగ్రెస్ నాస్తికులకు ఇది ఒక బర్నాల్ మూమెంట్ అని చెప్పాలి. ఇప్పటికే కడుపు మండిపోతూ ఈనోలు తాగేస్తూ ఉంటారు. ఈ కుంభమేళా మీద బురద ఎలా చల్లాలా అని ఆలోచిస్తూ ప్రణాళికలు కూడా వేస్తుంటారు. జరా భద్రం. సో బీ అవేర్ ఆఫ్ దిస్ వైరస్. మొత్తానికి మన సనాతన ధర్మ వైభవం ఇలా కల్లారా చూస్తుంటే, వింటుంటే నాకైతే మహదానందంగా ఉంది. దాదాపు నెలన్నర పాటు జరిగే మహాకుంభానికి ఈసారి 45 కోట్ల మంది స్వదేశీ, విదేశీ భక్తులు వస్తారని అంచనా. ప్రపంచంలో 45 కోట్లకు పైగా జనాభా ఉన్న దేశాలు భారత్, చైనా కేవలం 2 దేశాలు మాత్రమే ఉన్నాయి. 1.5 నెలల్లో 45 కోట్ల మంది ఒకే నగరానికి రావడం ఆశ్చర్యం కదా. ఇది మనమందరం గర్వించదగ్గ విషయం. ఇది సనాతన ధర్మంలో ఉన్న సౌందర్యం. మీ అందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు. జై భారత్, జై హింద్.